అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఎప్పుడు కూడా మనల్ని గౌరవించే వ్యక్తుల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఎందుకు అనే విషయానికి వస్తే ప్రేమ కన్నా గౌరవం చాలా ముఖ్యం కాబట్టి. ఇక గౌరవం ఉన్న చోట ప్రేమ ఉంటుంది. గడప దాటిస్తే కానీ అర్థం కాదు నాన్న తిడుతున్న మాటల్లో దాగి ఉన్న ప్రేమ, అమ్మ వండుతున్న వంటల్లో దాగి ఉండే ఆ రుచి. అవునా కదా? చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగినా తప్పులేదు, కానీ మనల్ని చులకనగా చూసే వారి ఇంటికి మన బంధువులైనా సరే పంచభక్ష పరమాణాలు పెట్టినా చేత్తో కూడా ముట్టకూడదని గుర్తుంచుకోండి. పనికి మాలిన ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు మిత్రమా. మన అంతరాత్మకు మాత్రమే సమాధానం చెప్పుకుంటే చాలు. తెలిసిందా? గుర్తుంచుకోండి మరి. పరిగెత్తాల్సిన వయసులో పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది. అర్థం చేసుకొని ఏ వయసులో చేయవలసిన కష్టం ఆ వయసులో పడండి. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా సాధన చెయ్యి. తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో సాధించే తీరుతావు. ధైర్యంగా ముందడుగు వేయి మిత్రమా, అంతా మంచే జరుగుతుంది. శత్రువులు అనేవాళ్ళు ప్రత్యేకంగా ఏముండరు. గతంలో మన సహాయం పొందిన వారే భవిష్యత్తులో మన శత్రువులుగా తయారవుతూ ఉంటారు. కాదంటారా? ఎందువల్లంటే మనం సహాయం చేసినప్పుడు మిత్రులుగా ఉంటారు. ఇప్పుడు కాదు అన్నప్పుడు చేసిందంతా మర్చిపోయి ఇప్పుడు మాత్రం శత్రువులం అయిపోతాం. ఇదే ఈ కాలం మనుషుల యొక్క రీతి. ఏమీ తెలియని వయసే ఎంతో తేలికగా ఉండేది. అన్నీ తెలిసొచ్చాకే జీవితం బరువైపోతుంది. ఇది చాలామంది అనుభవించే ఉంటారు. చిన్న వయసులో ఎలాంటి ఆలోచన ఉండదు, కానీ పెద్దయ్యాక పడుకుంటే బోలెడు ఆలోచనలు, ఎన్నో సమస్యలు. సంతోషంగా బ్రతకడం అంటే ఉదయం ఇష్టంతో నిద్ర లేవడం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటం. మనిషిని గెలవాలి అంటే డబ్బు కావాలి. మనసుని గెలవాలి అంటే ప్రేమ ఇంకా గౌరవం కావాలి. ఈ రెండూ అవసరమే. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి. ఇదొక జగన్నాటకం. ఇది జగన్నాటక సూత్రం జీవితం అంటే. మనుషుడి యొక్క నాశనం చేసే స్త్రీకి గల లక్షణాలు: మొదటిది, స్త్రీ అందానికి మగవాడు బానిసవటం. ఆమె అందం మగవాడి యొక్క ప్రథమ శత్రువు. స్త్రీ యొక్క అందమే మగవాడి జీవితాన్ని నాశనం చేసేస్తుంది అనడంలో ఎలాంటి సందేహమో లేదు. ఇక రెండవది, స్త్రీ తన మాటే నెగ్గాలని మాటిమాటికి అలిగి ఏడ్చి పెడబొబ్బలు పెట్టి భర్తను ఒప్పించే స్త్రీ వల్ల పురుషుడు ఎంతగానో నాశనం అవుతున్నాడు, తన ఉనికిని కోల్పోతున్నాడు. స్త్రీకి ఉండే లక్షణం మగవాడికి ఎంతో కృంగదీసేస్తుంది. ఇక మూడవది, నోరు పెద్దది చేసుకొని ప్రతి దానికి భర్తను నిందించే స్త్రీ. ఎటువంటి అలవాట్లు లేని మగవాడి జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది. ఇక నాలుగవది, పరాయి పురుషులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకొని భర్తకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఆర్థికంగా దిగజారేలా చేస్తుంది. భర్త జీవితాన్నే నాశనం చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి గుర్తుంచుకోండి. మీ తెలివి అనేది అవతలవాడి అడ్డుకొనే ఉండాలి, కానీ చిరాకు పెట్టకూడదు. మీ యొక్క తెలివి అనేది ఇతరుల్ని జయించాలే కానీ ఇతరుల నాశనం అవ్వకూడదు. ఈ విషయం తెలుసుకోండి. కాలం గడిచిపోతుందని బాధపడుతూ కూర్చోకూడదు. ఉన్న సమయం తక్కువే, కానీ విజయం ఇచ్చే సంతృప్తి ఎంతో ఎక్కువ. లేచి ధైర్యంగా ముందుకు నడవండి. గట్టిగా అనుకుంటే జరగదంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది. ఇతరులు చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో, రేపు అనేది మన విలువని పెంచుతుందని తెలుసుకోండి. దాని విజయమే అందరి నోర్లను మోయిస్తుంది. దేనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని తెలుసుకోండి. ఒంటరిగా పోరాడే వారికి ఓర్పు, బాధ్యతగా పోరాడే వారికి బలాన్ని భగవంతుడు ధైర్యంగా ఇస్తాడు. గెలిచే సత్తా లేదా సాధించే సత్తా లేనివాడు మాత్రం గెలిచిన వాడి తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
కాబట్టి గెలిచిన వాడిదే పై చేయి. అర్థం చేసుకున్న వారితో వాదన, మన లోపాలను వెతికే వారి దగ్గర వివరణ, నిన్నుగా నమ్మేవారి దగ్గర నిరూపణ అనవసరం. ఎప్పుడూ అవసరం లేదు ఈ విషయాలు. మనసు అలాగే మేఘం రెండు ఒకటే మిత్రమా. మేఘం తనలోని బరువును మోయలేకపో వర్షంగా కురుస్తుంది. మనసు తనలోని వ్యధను మోయలేక కన్నీళ్లుగా బయటకు వస్తుంది. అవునా కాదా? వస్తువులే కదా, ఆలోచనలు కూడా బరువైనవే. వాటి బరువు మోసేవాడికే తప్ప చూసేవాడికి ఎప్పటికీ తెలియదు. సంపద ఒక్క దెబ్బతో అందం, ఒక అనారోగ్యంతో గౌరవం, ఒక పొరపాటుతో మాయమైపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయాలను గురించి గర్వపడకండి. అర్థమైందా? విజయం అనేది ఎప్పుడూ కూడా ఓటమిగా మారచ్చు. అందం అనేది శాశ్వతం కాదు. డబ్బు అనేది నిలకడగా ఉండదు. అందుకే చెబుతున్నాను, ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం కన్నీరు. ఇందులో 1% నీరు ఉంటుంది. మిగిలినవన్నీ 99% అనుభూతులే ఉంటాయి. కాదంటారా? సందేహానికి నివారణ లేదు మిత్రమా. వ్యక్తిత్వానికి నిదర్శన లేదు. మౌనానికి మించిన సాధన లేదు. మాటల కంటే పదునైన బాణం వేరొకటి లేదు. మీ జేబు నిండుగా ఉంటే మీ శత్రువులు కూడా మీకు తప్పులను మన్నిస్తారు. అదే మీ జేబు ఖాళీగా ఉంటే మీ సోదరులు కూడా మీతో సరిగ్గా మాట్లాడరు. అవునా కాదా? మనిషి ఎంత ధనవంతుడైనా కష్టాలను అమ్ముకోలేడు, శాంతిని కొనలేడు. క్లిష్ట పరిస్థితులు, సమయం, అలాగే వ్యక్తులు, ఈ 3 విషయాలు పుస్తకాల కంటే కూడా జీవితంలో మెరుగైన పాఠాలని నేర్పిస్తాయి. రూపాయి కూడా లేకుండా ఉండే మనిషి పేదవాడు కాదు. ఒక కళ అంటూ లేనివాడు నిజమైన పేదవాడు. అసలు ఆశయమే లేనివాడు అసలైన పేదవాడు. గుర్తుంచుకోండి. మీరు నరకాన్ని చూడాలి అనుకుంటే నిరుద్యోగులుగా మారండి. నరకం ఎక్కడో కాదు, మన ఇంటి నుండే ప్రారంభమవుతుంది. కాదంటారా? ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవసరం, అలాగే సంపాదన అవసరం. ఉద్యోగం లేనివాడు వింత పశువు అంటారు ఈ యొక్క సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసి వారి సొంతంగా బ్రతకడం నేర్చుకోవాలి. అలాగే ఏది చేయాలన్నా కూడా ధైర్యం అనేది చాలా అవసరం. పట్టుదల అనేది అవసరం. అన్నిటికీ మించి ఓర్పు అనేది అవసరం. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.